ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడంతో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు పూయించారని రంగసముద్రం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కలువకూరి రమణ పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని జడ్పీ గుడిసెలు, రాఘవేంద్ర నగర్, ఆది ఆంధ్రపాలెం, మహబూబ్ నగర్, రెడ్డి నగర్లో, కమ్మవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు 7,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా పండుగల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో కలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా 6 గంటల నుంచి అందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజంగానే పేద బడుగు బలహీన వర్గాల వృద్ధులైతేనేమి, వితంతువులు అయితేనేమి, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి వీళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు 1వ తేదీనే జూలై 1వ తేదీనే అందరికి కూడా 4,000 ప్లస్ 3,000 7,000 పెన్షన్ కూడా అందజేయడం జరిగింది, మామూలు పెన్షన్. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేయడం ఏంటంటే, ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా, అదేవిధంగా ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా, ఉద్యోగస్తులు